ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో 18 ఏళ్ల వయసు నిండని ఏ ఒక్కరికి మోటారు వాహనాలను నడిపే హక్కు లేదని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్ చదువుకునే ఎవరికి 18 ఏళ్ల వయసు నిండి ఉండదని, కావున వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడదని అన్నారు. మైనర్లు యాక్సిడెంట్ చేసిన ఎడల వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తమ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే పిల్లల తల్లిదండ్రులు వాహనాలు వారికి ఇవ్వాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ను ధరించి మాత్రమే వాహనాలు నడపాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటే అది పిల్లలకు అలవాటుగా మారుతుందన్నారు. ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ముందుగా రోడ్డుకు తల తగులుతుందని గుర్తు చేశారు. మన వాహనం నడిపి ఒక ఎదుటి వ్యక్తి చనిపోతే డైరెక్ట్గా మర్డర్ కేసు లాంటి కేసు పెడితే కాదు అని చెప్పి దానికి 304 రాశాడు ఆయన 1860లో. 304కి ఏ చేర్చాడు ఆయన. ఏ అంటే మళ్ళీ దానికి శిక్షాకాలం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే వాడికి నోటీస్ ఇవ్వచ్చు, 7 years లోపు ఉంటుంది. అలాగా 88లో ఎంవి యాక్ట్ని మళ్ళీ సెకండ్ ఎంవి యాక్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 88లో దాన్ని అమెండ్ చేసుకుంటూ వచ్చాం. సో అప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంత ట్రాఫిక్ ఇంత పెరిగిపోవటం కానీ, ఇంత నిర్లక్ష్యం కానీ, ఇంత అజాగ్రత్త కానీ అప్పుడు యాక్ట్ రాసినప్పుడు లేదు. సో ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఒక మొక్క ఒక చిన్న ప్లాంటేషన్ చేసినప్పుడే దానికి ట్రీ గార్డ్ వేయాలి. అది బాగా పెరిగిన తర్వాత ట్రీ గార్డ్ తీసేస్తాం. కానీ మన దురదృష్టం ఏంటంటే అది చెట్టు అయిన తర్వాత ట్రీ గార్డ్ వేస్తాం.